నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సర్వే రిపోర్ట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే ఈసారి కూడా జన్మత్ పోల్ సర్వే రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. 28వ తారీఖు ఈ సర్వే చేసినట్టుగా కూడా రిపోర్ట్స్లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి 28వ తారీఖు సర్వే లెక్కల ప్రకారం భారతదేశంలో మళ్ళీ కాషాయ జెండా ఎగరనుండి, అలాగే ఈసారి కాంగ్రెస్ సీట్లు తక్కువగా పడిపోతున్నాయంటూ కూడా రిపోర్ట్స్ చెప్పాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి లోక్సభ సీట్లు అత్యధికంగా రావడానికి ఆస్కారం ఉంది అని కూడా చెప్పింది. ఒకసారి సర్వే రిపోర్ట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే భారతీయ జనతా పార్టీ ఒక్కటే 324 నుంచి 327 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్స్ చెప్పింది. 28 జనవరి సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఈరోజు మనం ఇది మాట్లాడుకుంటున్నాం. మొత్తం భారతీయ జనతా పార్టీ 324 నుంచి 327 సీట్ల మధ్యలో గెలుస్తుంది. మనకందరికీ తెలిసిందే మొత్తం లోక్సభ సీట్లు 543 సీట్లుంటే అందులో 327 సీట్లు ఏకచక్రాధిపత్యంగా భారతీయ జనతా పార్టీయే గెలవడానికి ఆస్కారం ఉంది అనే విషయం చెప్పింది. అంటే దరిదాపు 75% పైగా సీట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తన ఖాతాలో వేసుకోబోతోంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ కి 46 నుంచి 48 మాత్రమే సీట్లు వస్తాయని చెప్పింది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, ఇండి కూటమి బీటలు పారుతుంది అని చెప్పినప్పటికీ ఇండి కూటమి అనేది పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ ఏకగ్రీవంగా 46 నుంచి 48 సీట్లు మాత్రమే గెలవడానికి ఆస్కారం ఉంది అని చెప్పింది. కాంగ్రెస్ హవా భారతదేశంలో తగ్గుతుంది, సీట్లు గెలుపొందడం కూడా తగ్గుతుంది అనే విషయాన్ని చాలా క్లియర్ గా ఈ సర్వే రిపోర్ట్స్ చెప్పాయి. దాంతోపాటు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ 22 నుంచి 24 సీట్ల వరకు సాధిస్తుంది అని చెప్పింది. ఈసారి తృణమూల్ కాంగ్రెస్ 20 నుంచి 24 సీట్లు సాధిస్తే వైఎస్ఆర్సీపీ 18 నుంచి 20 సీట్లు ఆంధ్రప్రదేశ్లో సాధిస్తుంది అని ఈ జన్మత్ పోల్ సర్వే చెప్పింది. ఇక్కడ చాలా ఆశ్చర్యం, మమతా బెనర్జీకి ఏమో 24 సీట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి మాత్రం 20 సీట్ల వరకు వస్తాయని చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలలో ఒక ప్రాంతీయ పార్టీగా అత్యధిక శాతం ఓట్లను గ్యాదర్ చేసుకోబోయేది ఈసారి వైఎస్ఆర్సీపీ అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్స్ చెప్పాయి. ఇక దీంతో పాటు మిగిలిన టీడీపీ ఏదైతే ఉందో 3 సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. అలాగే టీడీపీ పరిస్థితి కొంత తగ్గిపోయింది, టీడీపీ హవా ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఏదేమైనా కానీ ఇటు ఇండి కూటమితో పొత్తు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి మినిమం మెజారిటీ అంటే 100 సీట్లు కూడా దాటే అవకాశం లేదు. అలాగే ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఈసారి ఈ లెక్కల ప్రకారం చూస్తే 420-430 సీట్లు పైచిలకు భారతదేశంలో కాషాయ జెండాను ఎగరవేయడానికి మళ్ళీ మోదీ పాలనను తీసుకురావడానికి ప్రజల అభిప్రాయాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా ఈ సర్వే రిపోర్ట్లో చాలా క్లియర్గా తెలుస్తున్నట్టుగా అర్థమైంది. ఒక పక్క నుంచి అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట, మరొక పక్క నుంచి ఇండి కూటమిలో వస్తున్న విభేదాలు, ఇండి కూటమి నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న వైనం, అలాగే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో చేసిన కొన్ని పనులు అంటే రామ్లల్లా విగ్రహానికి సంబంధించి కానీ అలాగే రామ్లల్లాకు సంబంధించి విగ్రహ ప్రతిష్టను అడ్డుకునే ప్రయత్నం చేయడం, అంటే అక్కడికి మేము వెళ్ళము అని చెప్పడం కానీ టెలికాస్ట్ అడ్డుకునే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా హిందూ శక్తిని తట్టి నిద్రలేపాయి. ఆ తట్టి లేపిన హిందూ శక్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గోడలు బీటలు బారి ఒక జాతీయ పార్టీ ఇంత తక్కువ సీట్లను నాకు తెలిసి 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీకి ఇన్ని తక్కువ సీట్లు రావడం ఇదే మొదటిసారి అవుతుంది. వీటన్నిటికీ కారణాలు లేకపోలేదు. ఒక పక్క నుంచి రాహుల్ న్యాయ జోడో యాత్ర అనేది ప్రజల్లో ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అలాగే రాహుల్ న్యాయ జోడో యాత్రకు సంబంధించి ఇండి కూటమిలో ఉన్న ఎవరికి పెద్ద ఇన్ఫర్మేషన్స్ లేకపోవడము, ఇండి కూటమిలో ప్రధాని నేనంటే నేను ఆ ప్రధాని అభ్యర్థి విషయంలో వచ్చిన గొడవలు కానివ్వండి, లేకపోతే బయటపడని వైనం కానివ్వండి, ఒక పక్క నుంచి ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అని తేల్చుకోలేకపోయిన దాన్ని కానివ్వండి, పంజాబ్ విషయంలో అట్లాగే పశ్చిమ బెంగాల్ విషయంలో చాలా క్లియర్గా మేము ఇండి కూటమితో కలిసి పోటీ చేయము అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తే ఇక బీహార్ నితీష్ కుమార్ చూసాము. బీహార్ నితీష్ కుమార్ ఇటు వచ్చి ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యాడు. అయితే ఇది ఎన్డీఏ కూటమికి ఎంతవరకు మేలు చేస్తుంది అని చెప్తే బీహార్ ని దరిదాపు క్లీన్ స్వీప్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. అసెంబ్లీకి సంబంధించి పెద్ద ఇప్పుడు
ఎన్డీఏ కూటమిలో ఇప్పటికిప్పుడు నితీష్ చేయడం వల్ల పెద్ద వచ్చిన పరిణామాలు లాభాలు లేకపోయినా లోక్సభ ఎన్నికల్లో 2025లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల మీద మాత్రం ప్రభావం పడనుంది. అలాగే నితీష్ మీద పెద్ద ఆశలు పెట్టుకునే అవసరం లేదు. రేపు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఈయన ప్రాబల్యం చాటుకోవడానికి ఇండి కూటమికి వెళ్ళిపోవచ్చు. ఈయన ఒక్క దగ్గర స్థిమితంగా ఆగే మనిషి కాదు అంటూ కూడా ఆయనకు సంబంధించి అయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కానీ నరేంద్ర మోదీ నేతృత్వంలో హ్యాట్రిక్ కొట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నట్టు, ఏవైతే దేశంలో పెను మార్పులను తీసుకొని వచ్చిందో అవి ప్రజల్లోకి వెళ్తున్నట్టు, అవన్నీ ఒక లెక్క త్రాసుకు అవన్నీ ఒకవైపు ఉంటే మరొక వైపు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట అనేది ఉంది. జ్ఞానవాపికి సంబంధించి కూడా చాలా క్లియర్ కట్ గా అక్కడ ఆధారాలు ఉండడంతో అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టకు పట్టినంత సమయం జ్ఞానవాపికి పట్టకపోవచ్చు. ఎలక్షన్స్ లోపే జ్ఞానవాపిది కూడా క్లియర్ అయిపోవచ్చు. 75 సంవత్సరాల భారతదేశంలో హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్లను కనుగొనడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి విఫలమైంది. మైనారిటీ ముసుగులో మైనారిటీకి మేలు చేయాలని సెక్యులర్ అనే ఒక ముసుగులో కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మాన్ని పట్టించుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ సెక్యులర్ రాజకీయం అంటే అందరికీ సమాన న్యాయం ఉండాలి అనే ఒక ఉద్దేశంతో సనాతన ధర్మాన్ని మీద దాడి చేసి ఈ రోజు ఆక్రమంగా ఏర్పరచుకున్న కట్టడాలను కూల్చివేస్తూ అవి చట్టపరంగా వెళుతూ చట్టపరంగా న్యాయపరంగా వాటిని తేల్చుకుంటూ అవన్నీ కూడా హిందూ శక్తి హిందూ సనాతన ధర్మానికి ఆనవాళ్లు అంటూ ఆనవాళ్లను మళ్ళీ నిలిపే ప్రయత్నం చేయడం భారతదేశంలో మళ్ళీ హిందువులందరిలో ఐక్యం తీసుకురావడానికి కారణమవుతుందని చెప్పారు. అలాగే త్రిబుల్ తలాక్ తోటి ముస్లిం మహిళలో బీజేపీ నరేంద్ర మోదీ మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది. అలాగే కాశ్మీర్కి సంబంధించి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఇప్పుడు పాకిస్తానీలు కూడా మేము భారత్లో కలిసిపోతాం, భారత్తో ఉంటాం అని చెప్తున్నారు. అండ్ అక్కడ బిజినెస్లు స్టార్ట్ అయ్యాయి. అక్కడ జనం బయటికి వచ్చి స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నారు ఇన్ని రోజులకు. ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా చేయాలి అనుకునే దానికి G20 సదస్సులను అక్కడే పెడతాం, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పడం. అండ్ మనకు సంబంధించి పర్యాటక ప్రదేశాలు లక్షద్వీప్ లాంటి వాటిని వెలుగులోకి తీసుకొచ్చి భారత పర్యాటక సంపద పరాయి దేశాలకు పోకుండా కాపాడటం. ఈ రోజు చైనా లాంటి శత్రు దేశాలు భారత్ ఎవరితో సత్సంబంధాలు పెట్టుకుంటోంది, వాళ్ళతో జాగ్రత్తగా మెలగాలి అనే విధంగా చేయడం. అన్నిటికంటే ఉగ్రదాడులు ఏమీ జరగకుండా పార్లమెంట్లో ఉగ్రదాడి చేస్తామని కానీ రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ ఎట్లా జరుగుతుందో చూస్తాం, ఉగ్రదాడి చేస్తామన్నా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా క్లీన్ అండ్ క్లియర్గా దేశ ఆర్థిక అభివృద్ధి ముఖ్యమంటూ ఆర్థిక పరంగా దేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టడంతో పాటు భారతదేశాన్ని ప్రపంచ దేశానికి కరోనా టైంలో అన్నదాతగా మార్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ చేస్తున్న ప్రతి విషయం ఈరోజు సోషల్ మీడియా వేదికగా జనాల్లోకి వెళ్తోంది. ఆ ప్రభావమే ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టించి నరేంద్ర మోదీని హ్యాట్రిక్ ప్రధాని చేయడంతో పాటు అత్యధిక భారీ మెజార్టీతో కాషాయ జెండాను ఎగరవేయడానికి భారతదేశంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్స్ లో చెప్పడం జరిగింది. మరి ఈ సర్వే రిపోర్ట్స్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని అభిమానించడం ఆదరించడం మర్చిపోకండి. అలాగే జాయిన్ అనే ఒక బటన్ ఉంటుంది ఛానల్ పక్కనే. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో మీరు మాకు సపోర్ట్ గా నిలవండి. ఇలాంటి మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం.